బతుకు బాట. ప్రతిపాడులో నివసించే కనకమ్మకు సత్తయ్య ఏకైక సంతానం. లేక లేక పుట్టిన కొడుకని అపురూపంగా పెంచింది. వాడికి 5 ఏళ్లు తిరగకుండానే తండ్రి హఠాత్తుగా కాలం చెయ్యడంతో తల్లి వాణ్ణి మరింత గారాబంగా చూసుకోసాగింది. సత్తయ్య స్వతహాగా మంచివాడే, కాని చుట్టూ చేరిన దుర్వ్యసనపరులైన స్నేహితుల కారణంగా వృధా ఖర్చులు పెడుతూ ఉన్న కాస్త ఆస్తిని కర్పూరంలా కరిగించసాగాడు. తల్లి హితబోధలు వాడి తలకెక్కేవి కాదు. వాడికి 20 ఏళ్లు వచ్చేసరికి కొడుకు ఎలా బతుకుతాడో అన్న దిగులుతో కనకమ్మ కూడా కన్నుమూసింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఉన్న ఆస్తి, ఇల్లు మొత్తం దుబారాగా ఖర్చుపెట్టి కట్టుబట్టలతో మిగిలాడు సత్తయ్య. వాడికి ఎలా బతకాలో తోచింది కాదు. ఉన్న ఊరిలో అడుక్కు తినలేక పుట్టెడు దిగులుతో పొరుగురు బయలుదేరాడు. అక్కడ కూడా వాడికి ఆకలి తీరేంతగా మెతుకు పుట్టలేదు. ఆకలితో నీరసంతో ఊరొదిలి బయలుదేరాడు. ఇలా బతికే కన్నా చనిపోవడమే మంచిదన్న ఆలోచన వచ్చింది వాడికి. దారిలో ఒక చింత చెట్టు కింద కూర్చుని చిల్లర లెక్క పెట్టుకుంటున్న ముసలి అవ్వ సత్తయ్యను చూసి చెట్టు నీడకు రమ్మన్నట్టుగా చెయ్యి ఊపింది. వాడు ఆమెను సమీపించగానే, అవ్వ, ఏమిటి నాయనా, మిట్ట మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో తిరుగుతున్నావు అంటూ వాడిపోయిన వాడి ముఖం కేసి పరీక్షగా చూసి, ఇదిగో ఈ 2 సీతాఫలాలు తిను అంటూ పక్కనున్న బుట్టలోంచి పళ్ళు తీసి ఇచ్చింది ఆప్యాయంగా. సత్తయ్య పళ్ళు తీసుకోవటానికి సంశయిస్తూ, నా దగ్గర అనా డబ్బులు కూడా లేవే అన్నాడు నీరసంగా. పోనీలే నాయనా, డబ్బులు వద్దు, నా మనవడి వంటి వాడివి, తీసుకో అన్నది అవ్వ. సత్తయ్య 2 పళ్ళు తిని అవ్వ ఇచ్చిన మంచినీళ్లు తాగాడు. అవ్వ కాసేపు తనలో తను ఏదో గొణుక్కుని, చూడు నాయనా, నాకు 80 ఏళ్లు నిండాయి. కొడుకులు మనవలు అందరూ నా ముందే ఆ దేవుడి దగ్గరికెళ్ళిపోయారు. నాకు కూడా పిలుపు వచ్చే వరకు బతకాలి కదా, అందుకే ఈ పళ్ళమ్ముకునే బతుకుబాట పట్టాను అంటూ బుట్ట నెత్తిన పెట్టుకుని కర్ర ఊతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సత్తయ్య ఆ ముసలవ్వకు బతుకు మీద ఉన్న ఆశకు ఆశ్చర్యపడుతూ ముందుకు సాగి ఒక చిట్టడవిలో నడవసాగాడు. కొంత దూరం నడిచాక హఠాత్తుగా ఒక చెట్టు మీద నుంచి విరిగిన కొమ్మలు నేల మీద పడ్డం చూసి వాడు తల పైకెత్తి చూశాడు. ఒక 12 ఏళ్ల కుర్రవాడు కొమ్మలు నరుకుతూ కనిపించాడు. వాణ్ణి చూసి జాలిపడిన సత్తయ్య, ఏరా అబ్బి, ఇంత చిన్న వయసులో ఇంత బండచాకిరి ఎందుకురా, నీడపట్టున ఇంటి దగ్గర ఉండక అన్నాడు. కుర్రవాడు కొమ్మల్లోంచి తల వంచి సత్తయ్య కేసు చూస్తూ, అయ్యా, ఇంటి దగ్గర కూర్చుంటే తిండి ఎవరు పెడతారు? ఈ కట్టెలమ్ముకున్న పైసలతోనే నాకింత తిండి దొరుకుతుంది. అమ్మ అయ్యా లేరు, కష్టపడి నా పొట్ట నేనే పోషించుకోవాలి అన్నాడు. ఆ జవాబు సత్తయ్య మనసును ఎంతగానో కలవరపరిచింది. కడుపు నింపుకోవడం కోసం కష్టపడుతున్న 3 కాళ్ల ముసలవ్వ అనాథ బాలుణ్ణి గురించి ఆలోచన రాగానే తన దీన స్థితికి తనే కారణమన్న నిజం వాడికి తెలిసి వచ్చింది. వెంటనే వాడు వెనక్కి తిరిగి తన ఊరు దారి పట్టి చిన్నగా ఊరు పెద్ద పరాంకుశం ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంటి వసారాలో కూర్చుని ఉన్న పరాంకుశం సత్తయ్యను చూస్తూనే, ఏరా సత్తయ్య, ఏమిటి సంగతి అని అడిగాడు. సత్తయ్య ఆయనకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అయ్యా, మీరు మా అయ్యనెరుగుదురు. ఆయన ఇచ్చిపోయిన కొద్ది ఆస్తిని బుద్ధిమాలిన వ్యసనాలకు ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు పొట్ట పోసుకునేందుకు మీరు ఏ కూలీనాలి పనులిప్పించినా శ్రమపడి చేస్తాను అన్నాడు. వాడి మాటలకు పరాంకుశం చిన్నగా నవ్వి, ఆ కూలీనాలి పనులు కావాలనుకున్నప్పుడల్లా దొరుకుతాయా సత్తయ్య? నీలో ఇలాంటి మంచి మార్పు కోసం మీ అమ్మ ఎంతగానో ఆశపడింది. నీకు నిజంగా సొంతాన కష్టపడి బతకాలన్న ఆలోచన వచ్చినప్పుడు నీ పరం చెయ్యమని కొంత డబ్బు, 2 ఎకరాల పొలం నా స్వాధీనంలో ఉంచింది. కొంచెం ఆగు అంటూ ఇంటి లోపలికి పోయి డబ్బు సంచి, పొలానికి సంబంధించిన కాగితాలు తెచ్చి సత్తయ్యకిచ్చాడు. సత్తయ్య దాన్ని తీసుకుని గ్రామ పెద్దకు దండం పెట్టాడు. అప్పుడు గ్రామ పెద్ద, సత్తయ్య, నీలో మంచి మార్పు రాగలదనే మీ అమ్మ ఆశ ఈ రోజు నిజమైంది. 10 మందిలో పరువుగా బతకాలన్న పట్టుదలతో మంచి మార్గంలో కష్టపడి పనిచేసావంటే మీ అమ్మ ఇచ్చిన ఈ ఆస్తిని 10 చేయగలవు. నువ్వే నలుగురికి బతుకు తెరువు చూపించగలవు. మొదట కష్టపడి బతకటం నేర్చుకో అన్నాడు.
సత్తయ్య గ్రామ పెద్దకు మరొకసారి దండం పెట్టి తల్లి ముందు జాగ్రత్తకు సంతోషిస్తూ ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ కష్టపడి పనిచేస్తూ 10 మందిలో మంచి పేరుతో బతకాలన్న దృఢ నిర్ణయంతో అక్కడి నుంచి ఇంటిదారి పట్టాడు. కథ సమాప్తం. నరకం చూపేవాడు ఏదో విధంగా తన పొరుగునే ఉంటున్న రామేశాన్ని మించిపోవాలనుకునే కామేశం దూర గ్రామంలో చిత్రకళాభ్యాసం చేసి వచ్చి తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సంవత్సరం ఊళ్ళో దొంగతనాలు ఎక్కువయ్యాయి. పట్టుబడిన దొంగలను సంకెళ్లు వేసి ఊళ్ళో తిప్పినా, కారాగారంలో వేసి కఠిన శిక్షలు విధించినా వాళ్లల్లో సిగ్గుపడటం లేదు, మార్పు రావటం లేదు. గ్రామాధికారి ఊరి పెద్దలను సంప్రదించాడు. ఆయన వాళ్లతో ఊళ్ళో సతీ సావిత్రి హరికథ కాలక్షేపం ఏర్పాటు చేసి ఖైదీలకు వినిపిద్దాం. ఆ కథలో సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలు తీసుకుని పోతున్న యముడి వెంట పడుతుంది కదా. అప్పుడు యముడు ఆ మహాపతివ్రతను భయపెట్టి వెనక్కు పంపాలని, నరకలోకం ఎంత భయంకరంగా ఉంటుందో వర్ణిస్తాడు. ఇహానికి భయపడిన వాళ్లు కూడా పరానికి భయపడతారు కాబట్టి నరక భయంతో దొంగలు దొంగతనాలు మానొచ్చు అన్నాడు. కామేశం వెంటనే నరకలోకం బొమ్మను చూపిస్తే వాళ్లు మరింతగా హడలిపోతారు కాబట్టి నరకలోకం బొమ్మను సహజంగా వేసిన వారికి మంచి బహుమతిని ప్రకటిద్దాం అన్నాడు. అయితే ఉపాయం బాగుంది కాని బహుమతికి నేను ఒప్పుకోను అన్నాడు రామేశం. ఇలా అభ్యంతరం చెప్పడం సంస్కారం కాదు అన్నాడు కామేశం నిష్ఠూరంగా. రామేశం నవ్వి, బ్రతికున్న వాళ్లకు నరకం చూపించే బొమ్మ వేయటం చిత్రకళ అని, ఆ వేసిన వాళ్లకు బహుమతి ఇవ్వటం సంస్కారమని నాకు అనిపించదు. ఆ పైన ఊరి పెద్దల ఇష్టం అన్నాడు. అంతా నవ్వారు. కామేశం రామేశం చేతిలో మరోసారి భంగపడ్డాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.